ఐక్యూడిక్యూ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సక్సెస్ఫుల్ సినిమాలు, లెక్కలేనన్ని అవార్డులు. మీకు ఇదంతా ఎలా సాధ్యం? స్టోరీస్. ఇక్కడ కథల వల్లే అదంతా. మన వాళ్ళ దగ్గర పంచుకోవడానికి, వినటానికి అన్ని కథలున్నాయి. అలా నేను విన్న కథలే నాకు ఇన్ని అవార్డులని, విజయాలు తెచ్చిపెట్టాయి. ఇలా ఎన్నో ఎమోషన్స్, సంతోషం, ఇన్స్పిరేషన్ కలిసిన మనసుకు నచ్చే కథలు మన భాషలో పుష్కలంగా ఉన్నాయి. మన తెలుగువారి మనసుకు నచ్చే కథలు ఎక్కడ వినాలా అని ఆలోచిస్తున్నారా? అందుకే ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ కుకు ఎఫ్ఎం యాప్. ఇందులో లవ్, క్రైమ్, హిస్టరీ అని 15+ జోనర్స్. మీరు అడగకపోయినా మీ మనసుకు నచ్చే 10,000+ కథలు తెలుగులోనే ఉన్నాయి. కుకు ఎఫ్ఎం, మనసుకు నచ్చింది వినండి. డౌన్లోడ్ ది యాప్ నౌ. చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాం అందుకోసం. సో మన మమ్మీ అయితే చెప్తుంది. చెప్పు ఏం చెప్పాలి అని చైన్ వడగొట్టుకున్నాను, నాకు కూడా తెలియదు. ఇప్పుడు గోపాల్ చెప్తే తెలిసింది. అయితే మన లాస్ట్ ఒకసారి అయితే ఇట్లనే చైన్ కూడా కొట్టుకున్నాం, మళ్ళీ దొరికింది మైసిగండిలా. సో మళ్ళీ ఈసారి అయితే గణేష్ చతుర్థి అయితే మళ్ళీ పోయింది చైన్ అనేది. సో అయితే మమ్మీకి తెలిసినాక మమ్మీ ఏం చేసిన అంటే మళ్ళీ కొత్తగా ఉందాం ఇక అన్నట్టు ఇక కొత్త సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి ఆయన ఫీల్ కావద్దని అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంట, జర చూసి జాగ్రత్త ఉండేది. నాన్న ఏం చేస్తున్నావు నాన్న? వీడియో పెట్టి ఏదో కమాల్ చేస్తున్నారు. క్లారిటీ కావాలి. ఏందన్నా ఇది తెలుసా? ఇప్పుడు ఏదో ఒకటి వేసుకున్న చైన్ ఉందా లేదా? చైన్ ఉందా లేదా? మీరు ఇప్పించింది తనకు సర్ప్రైజ్ ఇద్దాం. ఏం సర్ప్రైజ్ మమ్మీ? ఏదో ఒకటి ఉంది, ఆయన బాధపడుతుంది కదరా. ఏదో ఒకటి ఉంది, ఆయన బాధపడుతుంది కదరా. సో చలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తరుపాటు 2000 ఛానల్. సో మేము ఎందుకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాం అనుకుంటారా? సో అది లేడు కాబట్టి మేము ఇస్తున్నాం, ఎందుకంటే మేము ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాం అందుకోసం. సో మన మమ్మీ అయితే చెప్తుంది. చెప్పు ఏం చెప్పాలి అని చైన్ వడగొట్టుకున్నాను, నాకు కూడా తెలియదు. ఇప్పుడు గోపాల్ చెప్తే తెలిసింది. అయితే మన లాస్ట్ ఒకసారి అయితే ఇట్లనే చైన్ కూడా కొట్టుకున్నాం, మళ్ళీ దొరికింది మైసిగండిలా. సో మళ్ళీ ఈసారి అయితే గణేష్ చతుర్థి అయితే మళ్ళీ పోయింది చైన్ అనేది. సో అయితే మమ్మీకి తెలిసినాక మమ్మీ ఏం చేసిన అంటే మళ్ళీ కొత్తగా ఉందాం ఇక అన్నట్టు ఇక కొత్త సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి ఆయన ఫీల్ కావద్దని దీనికే కారణం ఒక నెల నుంచి వీడియోస్ చేస్తారు. సో ఆ చైన్ దొంగతనం చేసిన వారు అంటే మన గోపాలి అన్నమాట. గోపాలి అన్నమాట. అయితే అందుకే మళ్ళీ కొత్త చైన్ తెచ్చితే మనకి ఇస్తుండవు. సో ఇప్పుడు మనం అడిగి పోయినాక లోపల పోయినాక దానికి తరగడానికి ఒక చిన్న సర్ప్రైజ్ చేస్తాం. అది ఎట్లా ఫీల్ అయితే చూద్దాం మళ్ళీ తర్వాత చైన్ పోయిందని. సో ఇంట్లో కూడా ఓన్ చెప్తున్నాడు, ఎందుకంటే మమ్మీకి డౌట్ వచ్చింది. అది రోడ్ వేసుకుని వచ్చినాడు మళ్ళీ తర్వాత, అంటే కనిపించద్దు పోయింది అన్నట్టు. అదే వాళ్ళ కొన్ని రోజులక మొత్తం కలర్ పోయింది. కలర్ పోయాక మమ్మీకి డౌట్ వచ్చింది, ఏంటి చేయరా అంటే తర్వాత ఇట్లా చెప్పాడు ఇట్లా అయ్యింది. అది అందుకే అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంట, జర చూసి జాగ్రత్త ఉండేది. నెక్స్ట్ మంత్ తరగని పెళ్ళి అంట. సో తొందరగా చూసుకోరు అది కూడా. సో పిల్లలు ఉంటే మమ్మీకి అయితే కాంటాక్ట్ గారి మమ్మీ నెంబర్ పెడతా కింద. సో చలో అయితే ఇప్పుడు లోపల పోయి కింద జర చూపిద్దాం మనకి ఎట్లా ఫీల్ అవుతాడు ఏంది అనేది. చూద్దాం మమ్మీ లోపల పోయినాక ఏం చేస్తాం? ఆయనకి సర్ప్రైజ్ ఇస్తా. లోపల పోయినాక మనం చూద్దాం ఎట్లుంటుంది రియాక్షన్. ఏం చేస్తున్నా పెట్టారు నాన్న? ఏం చేస్తున్నావు నాన్న? చాలా సంతోషంగా ఉన్నట్టు. చాలా గుడ్ బాయ్. కుక్కతో ఆడుకుంటున్నావా? పోనీ అని ఇప్పుడు ఆంటీకి ఒక డౌట్ వచ్చింది. ఆంటీ నువ్వు ఎక్కడ పోతే ఇన్నే ఉండాలి. ఈ
ఏమో వీడియో పెట్టి ఏదో కమాల్ చేస్తున్నారు క్లారిటీ కావాలి మీరు దగ్గర వచ్చినప్పుడు దూరం పోతున్నాడు ఎందుకంటే అవును, నాకు తెలుసు. ఈసారి గట్టిగా పట్టుకోవాలి. చలో ఏంది మమ్మీ ఓ మాస్టారు ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఒక్కొక్కనికి బాక్స్ బద్దలైపోతా. ఏందన్నా ఏంది? ఇది అరే వైట్ వస్తుంది ఏంది అది పట్టుకోవాలి. ఎల్లో బై వైట్ ఉన్నది. గోల్డ్ అంటే గోల్డ్ కలర్ ఉండాలి. సిల్వర్ ఎందుకు వస్తుంది? సిల్వర్ చైన్ ఆంటీ పట్టుకోండి. అరే మమ్మీ ఇక్కడ రా, నిజంగా గోల్డ్, ఇది గోల్డ్ మమ్మీ, ఇది నాకు అంతా తెలుసు. గోల్డ్ రోల్ కూడా నాకు తెలియదే. అరే కాదు, ఇది గోల్డ్ ప్లేస్. గోల్డ్ అయితే గోల్డ్ షాప్ చెక్ చేపిస్తాను. అరే గోల్డ్ ప్లేస్ సిల్వర్ రా ఇది. కనిపిస్తలేదా? అరే గోల్డ్ ప్లేస్ సిల్వర్ కోటింగ్ మమ్మీ ఇది. గోల్డ్ ప్లస్ సిల్వర్ నీకు ఒరిజినల్ గోల్డ్ ఇస్తే నువ్వు ఇంకా గోల్డ్ ప్లేటింగ్ వేసినావా? అరే మమ్మీ నేను కొన్ని పైసలు వేసి గోల్డ్ ప్లస్ సిల్వర్ రెండు ఎవరైనా బుద్ధనోళ్ళు ఇట్లా చేస్తారా ఏంది? అరే నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా. గోల్డ్ సిల్వర్ రెండు కలిసి ఉంటే మంచిగా ఉంటది అంట. ఎవరికి చెప్తున్నావు కథలు? అరే నాకు కాదు ముట్టుకొని చూడు, చెప్పేది. ముట్టుకొని చూడు. ముట్టుకొనే చూస్తున్నా, రియల్గా చూస్తున్నా. నేను చెప్పు ఇది ఇది సిల్వర్. నేను మొన్నటి నుంచి అడుగుతున్నా. సిల్వర్ అరే గోల్డ్ కలర్ గోల్డ్ చెప్పేసిన ఆంటీకి రియల్ రియల్ అరే గైస్ మీరు చెప్పారు ఇగో ఇది గోల్డ్ చైన్ కదా, ఎందుకంటే నేను సిల్వర్ కోటింగ్ చేపించిన, అంటే రెండు కలిసి ఉంటే మంచిగా ఉంటది అని చెప్పేసి. గోల్డ్ ఇది గోల్డ్ ప్లేటింగ్ ఎక్కడ? గోల్డ్ ప్లేటింగ్ ఎక్కడ? సిల్వర్ దే కనిపిస్తుంది. గోల్డ్ ఎక్కడ? లోపల లోపల పుక్కల ఎక్కడ? ఈ గోల్డ్ దగ్గర పోదాం నాడు. అంటే యాక్టింగ్ ఆపేసి అరే గోల్డ్ అరే ఏం చెప్పినావు అవలాగా రారా గోల్డ్ లేదా ఇది? పండుగ చెప్పేసిన ఆంటీ ఆంటీ అడిగినా నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా, ఆయన కానీ నకరాలు చేస్తుండేమో. తెలుసా? ఇప్పుడు ఏదో ఒకటి వేసుకున్నా, చైన్ ఉందా లేదా, చైన్ ఉందా లేదా మీరు ఇప్పించింది. మీ డాడీ ఎంత ప్రేమతోని పాపం తరుణ్ అని ఇప్పిస్తే నువ్వు ఇట్లా ఇంతకు ముందు అదే ఇది చైన్ గోల్డ్ చైన్ అంటే పిల్లలాట లెక్క ఉందారా? తీసుకొస్తే తెలుస్తుంది వాల్యూ. అరే ఇది గోల్డే మమ్మీ, మీరు ఇప్పించిందే మమ్మీ ఇది. నాకు తెలుసు నాయన, ఆయన వెళ్ళి ఎట్లా ఉంది, నీ వెళ్ళి ఎట్లా ఉంది. నువ్వు నెల రోజుల నుంచి బాధపడుతున్నావు ఆంటీ అడిగితే చెప్పేసిన. ఆంటీకి బాధపడద్దు మమ్మీ ఏం కాలేదు, చైన్ ఉంది ఏం కాలేదు. అది నేను చేపేనికి ఇచ్చిన, చేపేనికి ఇచ్చిన, కాదు నువ్వు అందరితో చేపేనికి ఇచ్చిన మమ్మీ. నేను ఉంది చైన్ ఉంది, చేపేనికి ఇచ్చిన. ఇంకోటి ఆయనతో పోదాం. ఎన్నిసార్లు కొత్త చైన్కి ఎన్నిసార్లు రిపేర్ చేపిస్తావు నువ్వు? అంటే ఆ చైన్ పాత జర ముళ్ళు ముళ్ళు పడ్డాయి అని చెప్పేసి కొత్త డిజైన్. ముళ్ళు ముళ్ళు పడతాయి, ముళ్ళు ముళ్ళు అంటే చెట్ల ముళ్ళు కానీ చెట్టు అది. అరే డిజైన్ కొత్త డిజైన్ చెప్పిద్దామని చెప్పేసి చేంజ్ చేపించిన. అది వాళ్ళు వస్తారు రేపు లేదంటే ఎల్లుండి వస్తారు. అయితే చైన్ పోలేదు ఇది పోలే పోలే ఉంది ఉందా? మరి చూపి. సరే ఆయన వీడియో కాల్ చేద్దాం షాప్ అయిన వీడియో కాల్ నా దాంట్లో. నీకు ఎందుకురా అంతా అవలవన్లాగా చేసావు? నువ్వు కవర్ చేస్తున్నావు, ఆయన కనుక నువ్వు ఫస్ట్ కవర్ చేసిన ఏం కవర్ చేసిన చేంజ్ కాదా? చేంజ్ కాదా? గోల్డ్ ప్లాటింగ్ అంట, ఇది సిల్వర్ కనిపిస్తుంది నాకు, గోల్డ్ కాదు. ఎవరికైనా నువ్వు 10 రూపాయలు యాక్టింగ్ చేయరా అంటే 100 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నావు. అరే ఇది చైన్ ఇలా నేను చెప్పేసిన చైన్ పోయినాను, నువ్వు మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు. ఇంకా ఏమని చెప్పినావు చెప్పు, నేను చెప్తా. గణేష్ పండుగ చైన్ కొట్టుకున్నావా? ఓడ కొట్టుకోవడం. అరే మమ్మీ ఏం బొడ కొట్టుకోలే మమ్మీ, ఉన్న చైన్ అట్లేనే ఉంది. చూపిస్తా కావాలైతే. చూపి మరి. షాప్ కాడ ఉంది. షాప్ అయిన నెంబర్ షాప్ కో అన్నాడు రే షాప్ కో షాప్ పోతాం. కిరాణా షాప్ పోతా బిస్కెట్లు తెచ్చుకున్నాడు. గుడ్ మ్యారీగోల్డ్ తీసుకొద్దాం. గోల్డ్ బిస్కెట్ ఈమె కూడా మజాక్లా. ఎందుకంటే లాస్ట్ గోల్డ్ ఉంది. నువ్వు చేస్తున్నావు అట్లా మరి. ఎందుకంటే మ్యారీ గోల్డ్ లాస్ట్ గోల్డ్ ఉంది అంటే ఆంటీ గోల్డ్ అంటుంది. ఇది గోల్డ్ అన్నప్పుడు అదెందుకు గోల్డ్ కాదు? మ్యారీడ్ గోల్డ్ ఉంది మళ్ళీ అట్లాంటి. అరే మమ్మీ గోల్డ్ ప్లస్ సిల్వర్ మమ్మీ ఇంత మంచిగా గోల్డ్ చైన్ పోవడానికి మ్యారేజ్ చేసేది. సిల్వర్ అంటావా? నీతోనే నేర్చుకోవాలా నేను ఇప్పుడు. మీరు ఇప్పించిన దానికి ఇంకొక 2 నెత్తలు ఎక్కువ చేద్దామని చెప్పేసి చెప్పేసి దానికి సిల్వర్ చేసుకున్నావా? సిల్వర్ ప్లస్ గోల్డ్ వేస్తే నువ్వు సిల్వర్ చేసుకున్నావు.
కొత్త సైంటిస్ట్ పుట్టింది గాయస్ మనకి యూట్యూబ్ లో. సో ఇప్పటి నుంచి మీకు ఏమైనా పైసలు తక్కువ పడితే బంగారంని వెండిలాగా షో చేస్తున్నాడు వీడియో పెట్టేసి నాకు అన్ని అర్థమైపోతున్నాయి. ఎందుకు ఉరికేది ఎందుకు నువ్వు అన్ని చూపించాలి చూస్తుందా నువ్వు నిజం చెప్తే నేను నిలబడి మాట్లాడాలి. నువ్వు దగ్గరికి రా. అరే ఊరికే అయిపోయింది కదా. అరే గోల్డే మమ్మీ ఇక్కడ చేకొస్తుంది కాదు, ఇది రోడ్ కాబట్టి చేకొచ్చి రోడ్ వాళ్ళు కాదు మమ్మీ, గోల్డే మమ్మీ ఇది. చార్మినార్ మాలాంటి అది చార్మినార్ కూడా 20 రూపాయలు. నీ ఇక్కడ చూపి. అరే ఇది ఇస్తేనాడు గోల్డ్ చైన్ ఇస్తారా బ్యాడ్ ఇచ్చిన ఆల్రెడీ. ఎవరిస్తారా? ఇది సిల్వర్ తీసుకొని గోల్డ్ చైన్ ఎవరిస్తారు? నువ్వు అబద్ధాలు చెప్పకుతారు. మమ్మీ ఏమైంది దాపెట్టేసేసిన నాకు చూపి, వద్దు నేను చూపి. నాకు క్లారిటీ వస్తుంది చూపి. ఏం చూపియాలి మమ్మీ? డాడీ చెప్తా, ఇంకా చెప్పాలి డాడీకి, తర్వాత డాడీ వద్దు, వద్దు. అరే గోపాల్ మహేంద్ర భీమ్ అన్ని వచ్చి చిచ్చులు పెడతావు చిచ్చులు కాదు బే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వీడియో ఎందుకు చేస్తావు? కమెంట్ చేస్తే మస్తు బాధమైన ఉన్నావు. అందుకని ఆంటీకి అది చేయాలి, ఎందుకు బాధపడాలి ఎందుకురా? అది ఏం చెప్పాను. అరే ఉంది మమ్మీ చైన్ ఏం పోలేదు. లే మరి పోగొట్టిన ఆంటీ మన కవరింగ్ చేస్తున్నావు. పోగొట్టినావు లే పోలేదంటున్నా, మరి నిలబడు మాట్లాడు. మరి నిలబడు, ఒకతో నిలబడు. సో ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అని నీకోసం ఆంటీకి చెప్పినందుకు ఒక 10 days నుంచి ఆంటీ నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఆంటీ. అరే ఏదైనా కానీ పొడగొట్టుకోవద్దు, ఏదైనా కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఉన్నదాంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. అరే సిల్వర్ కోటింగ్ మమ్మీ, అది ఒక దగ్గర గోల్డ్ ఉంటుంది, ఒక దగ్గర సిల్వర్ ఉంటుంది. అది ఏమో నేను కొత్త తెలుసుకుంటున్నా ఇప్పుడు, నాకు తెలియదు. ఆ షాప్ కు మాట్రా. ఎందుకురా నువ్వు చేయించిన షాప్ కి ఏ ఊరా సతాయిస్తురా నేను లోపల జరుగు. ఏ ఓకే పొద్దు పొద్దు బాగుంది నేను ఇది గిఫ్ట్ అంటే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కదా, అది ఇప్పుడు తరుణ్కి ఇద్దాం. ఆంటీ తను వెయిట్ చేసి ఆగండి. అది తనకు సర్ప్రైజ్ ఇద్దాం. ఏం సర్ప్రైజ్ మమ్మీ? ఏదో ఒకటి ఉంది, ఆయన బాధపడుతుంది కదరా. ఏదో ఒకటి ఉంది, ఆయన బాధపడుతుంది కదరా. బాధపడితే ఇస్తావు మళ్ళీ, నేను కూడా బాధపడుతున్నా. నాకు కూడా బాధపడేదంటే జరా కాదు, మళ్ళీ నేను కూడా బాధపడుతున్నా. నాకు ఒకటి మళ్ళీ ఇంకో కొత్త చేంజ్ చెప్పిస్తావు మళ్ళీ. నీకు దెబ్బలు పడతాయి. నాకు కూడా కొత్త చెప్పిస్తున్నావా? ఏ వస్తువు అట్లా చేయడు కానీ మాట్లాడేది ఏంది ఫస్ట్ నీకోసం సర్ప్రైజ్. సర్ప్రైజ్ డైమండ్స్, కోహినూర్ డైమండ్. ఇది నాకు తెలిసి ఏదో కవర్ ఉంది, కవర్ లో కావాలని నాకు తెలుసు. నువ్వు ఎట్లా అన్నావు గోల్డ్ కి సిల్వర్ ప్లాటింగ్ అని, అట్లనే అట్లనే అనుకో. కోహినూర్ డైమండ్ తెచ్చినవా నీకోసం? బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకపోయింది, వాళ్ళతో కొట్లాడి మరి తీసుకొచ్చిద్దాం అది. చేయాలి. ఇవన్నీ డూప్లికేట్ సామాన్లు ఏదో వీడియో నువ్వు నిలబడి ఉరుకోదు, అక్కడిక్కడ ఉరుకోదు. అరే నువ్వు డూప్లికేట్ మాట్లాడినట్టు మేము మాట్లాడాలి. చాలా వచ్చేసింది. అమ్మకి కొడుకు ఆకలి తెలుస్తుంది, అబద్ధం చెప్పినా తెలుస్తుంది. రియల్ చైన్ ఇది కాదు, చార్మినార్ లో 10 రూపాయలు వేయించినాం, దాన్ని కూడా కోటింగ్ కి టేపించి తీసుకొచ్చినాం. ఎందుకు ఇచ్చినవు? ఉంది ఆల్రెడీ. మళ్ళీ పనికి వస్తుందిరా. నువ్వు ఎందుకు చెప్పినవురా? పనికి వస్తుంది మనకు, మన పని అదే కదా. అరే ఊడగొట్టుకోలే మమ్మీ, ఉంది అది చేపియనికి పొడగొట్టిండు 1000 రూపాయలు పెట్టి కడతాయి. ఆయన అబద్ధం అంటుంటా నాకు వచ్చి. మరి తరం ఇట్లా ఆంటీ బాధపడుతున్నాను. నువ్వెందుకు తీసుకున్నావు? మళ్ళీ నేను తీసుకుంటుండే కదా. నువ్వు బాధపడితే చూడలేకపోతా కదా. ఇంత ప్రేమ కొడుకు పైన, అందుకనే ఎన్ని తప్పులు చేసినా కొడుకు మీద ఎంత ప్రేమనో వాళ్ళు కూడా అట్లనే పెట్టుకోవాలి నమ్మకం మా మీద. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ అట్లా పెట్టుకోవాలి, అంతే అని గల్లెగేసి బట్టలు ఇంపేసి చైన్లు కూడా కొట్టుకొని తిరిగితే మనతోని అదే ఎంత చేసినా మా మమ్మీ ఇప్పిస్తా నాకు తెలుసు. అందుకే పొడగొట్టుకుంటున్నావు. అదే పోయింది. అనిపిస్తుంది ఆంటీ సర్ప్రైజ్.
నేను మస్తు హ్యాపీ అయినా అసలు నాకు తెలియదు ఇది అంటే లైక్ చైన్ వేపిస్తారని అంటే ఆల్రెడీ ఏమైందంటే నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా ఆ చైన్ పోయింది నేను ఇంకొకరికే చెప్పిన మమ్మీ నీకు ఎప్పుడు చెప్పినా నాకు తెలియదు అట్లా ఉంటే చెప్పేసాం మనం. అయితే పోయింది అది గణేష్ల పండుగ అప్పుడు పోయిండే అప్పటి నుంచి ఇక నేను దగ్గర నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చైన్ పోయింది మళ్ళీ దొరికింది నాకు అది 1 డే పోయి కూడా అట్లాంటి చైన్ నాకు దొరికింది మళ్ళా జాగ్రత్తగా దానికి కేర్ అరే కేర్ చేసిన అది పోయింది ఇక పోయేది ఉంటే ఏం చేస్తాం దానికి ఆపుతామా దొరికిందా? దొరికింది అది ఒరిజినల్ డూప్లికేట్ చూసుకోవాలి. నంబర్ ఉంది దీని మీద నాకు నమ్మకం లేదు. ఏదో ప్లాన్ చేసి మళ్ళా మా మమ్మీ అట్లా వేయదు బంగారమే ఎందుకంటే బంగారం కాకపోతే ఇవన్నీ ఎందుకుంటే నాకు ఒక డౌట్ మళ్ళీ నాకు నమ్మకం లేదు. మీ మమ్మీ చెప్పినా నాకు నమ్మకం లేదు. సో గైస్ నేను రియల్ చెప్పేస్తున్నాం. చార్మార్ అవన్నీ సపరేట్ సపరేట్ కొనుక్కొచ్చినాం. గోల్డే ఇదిగో చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇగో నంబర్ ఉంది. లేదు సర్టిఫికేట్ లేదు దానికి. ఉంది ఈడ లైక్ నంబర్ కూడా ఉంది దీని మీద ఎంత కేడీ సంథింగ్ హాల్ మార్క్ ఉంది. మరి నాకు నమ్మకం లేదు. మరి నేనేం చేయాలి? నీకు ఇంకో చైన్ ఇప్పిస్తాను. నేనేం చేసుకో నమ్మకం లేని చేయండి నాకెందుకు. కరెక్ట్ అన్నావు కదా. సో ఇది కూడా కొడగొట్టుకో మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇస్తారు మీ డాడీ. డాడీ పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. మా డాడీకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. కట్టే తీసుకొని పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. మా డాడీకి తెలియకుండా మేనేజ్ చేయి నేను రోజులు నేను అది వేసుకుని రియల్ చైన్ మమ్మీ అది కూడా తెలుసు మమ్మీ అన్ని తెలుసు మమ్మీ నాకు తెలుసు. ఆయన పిల్లి గుడ్డి అనుకొని చూడొద్దు. ఇప్పుడు అది రియల్ చైనా కాదా? కాదు నాకు ఎవరు చూస్తలేరని పాలు తాగుతుంది అంటే అట్లా కాదు ఎవరైనా చూస్తారు. అందుకే కాదు అది రియల్ చైనా కాదా ఎలా చెప్పగలుగుతున్నావు చెప్పు. ఎలా చెప్తున్నావు నువ్వు అది రియలా కాదా? రియల్ అది ఎలా చెప్తున్నావు? ఓకే నమ్మకం ఓకే నమ్మకమే జీవితం ఓకే. కానీ ఇది ఎలా నీకు ఇది అనిపిస్తుంది? గోల్డే ఉంది అది ఆనందంతో కన్ఫర్మేషన్ ఏదో ఆనందంలో కన్ఫర్మేషన్ బై సీయింగ్ ఏ మార్క్. మార్క్ మే బి డూప్లికేట్. No English. See, everything is only possible. Telugu. Nothing is impossible. Yeah. Everything is possible. Because mother gift is always possible, right? Huh? Is it road gold or gold also? Yeah, that you should have. Yeah. Trust. That Trust you should have. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీకి ఎవరు చెప్తారా నాకు వచ్చి ఈడే చెప్పొచ్చు. అంటే నేను ఎన్ని డేస్ అందుకే ఏదైతే తాగదురా ఎన్ని రోజులు తాగితే అంతే రోజుగా 1 month 1.5 month అంటే లైక్ తెలియకుండా మేనేజ్ చేసిన ఇంట్లో. సో ఫైనల్లీ అయితే నేను ఈరోజు మళ్ళీ Tarun birthday. Then today is Tarun birthday. No my birthday no. See, when you accepted means that is your birthday. It's my birthday. If you don't accept, it is not our birthday. గిఫ్ట్ ఇప్పించాను. నా గిఫ్ట్ అది అరే నీకు నేను ఉన్నా కదా ఇంకా గిఫ్ట్ ఎందుకు రా. సో ఫైనల్ గా మా మమ్మీ అయితే చైన్ ఇచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుసా అబద్ధాలు చెప్పొద్దు. ఇప్పటి నుంచి చైన్ పోవద్దు until లాస్ట్ బ్రీత్. చైన్ పోతే పోనీ నమ్మకం పెట్టుకోవాలి నువ్వు ఫస్ట్. నమ్మకంతో అది 2 లక్షలు పెట్టి ఇప్పించాను. చైన్ మీద కాదు, చైన్ వేరే వాడు పక్కనోడు కూడా మారుస్తాడు. చైన్ కాదు నీ మమ్మీ మీద నమ్మకం ఉండాలి. సో చలో బర్త్డే కేక్ కోయి కూల్ డ్రింక్ తెప్పి